జారకూడదు అనుకుంటే మనము ఈ లోపలిది కూడా జారకోకుండా అంటే టైట్గా ఇట్లా పట్టుకొని వీడియో స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడ దాకా వేస్తామో అది ఇక్కడ దాకా ఇక్కడ వస్తుంది, ఇక్కడ దాకా వేస్తాము, అక్కడికి స్టిచ్ చేసేస్తే అయిపోయాయి. నీట్గా వస్తుంది చూడండి, చూపిస్తాను. చూడండి ఇట్లా పట్టుకుంటాం మనం. చూడండి అస్సలు జారదు, చూడండి అస్సలు జారట్లేదు. అలా స్టిచ్ ఎందుకు ఈ టిప్పు బాగా యూజ్ చేయకుండా. ఈ దారం ఈరోజు భలే పోతుంది. చూడండి ఇక్కడ దాగుతున్నాయి కదా. నీట్గా వచ్చేసింది. ఇంకా దారాలు ఎప్పటికైనా ఏ స్టిచ్ అయితేనే ఆ స్టిచ్ ఎమ్మడే కట్ చేశారు. చూడండి దీనికి డిఫరెంట్ ఉంది. చూడండి ఇది కొద్దిగా అట్లా ఇట్లా వచ్చింది, ఇది క్లారిటీగా వచ్చేసింది చూడండి కదా, చాలా నీట్గా వచ్చేసింది. మీకు చూపించడం కోసం ఫస్ట్ అది కుట్టినాయి, సెకండ్ ఇట్లా కుట్టినాయి. ఓకేనా, ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు బాడీ పార్ట్స్ అటాక్ చేస్తాను. ఇట్లా బాడీ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఏమేగాని తేడా రాలేదు చూడండి. సంకలు కూడా ఎక్కడి వరకు ఉంటే అక్కడికే ఉన్నాయి కదా, కట్ చేసేది ఏం లేదు. అది ఇది ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. రఫ్ ప్రతి స్టిచ్కి రఫ్ మెయిన్ చూడండి. రఫ్ చేస్తే నీట్గా ఉంటుంది స్టిచ్. మెయిన్ మాత్రం రఫ్ చేయండి, స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. డబల్ స్టిచ్ చేద్దాం. ఇంకో టిప్ ఫ్రెండ్స్, ఇది మనము ఇలా కుట్టినాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, పీసులు అస్సలు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇలా మనిషి వెనక భాగానికి మసాలా ఎప్పటికైనా ఇది మనము ఇది గుర్తు పెట్టుకోండి. ముందర భాగానికి మసాలా గుర్తు, భాగానికి మసాలా. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా స్టిచ్ చేస్తే ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ముందర భాగానికి చేస్తే బ్లౌజ్ ముందుకు సాగుతుంది. ఇది వెనక్కి అయితే మనం బుధాన్ని అలాగే ఉంటుంది స్టిచ్. చూడండి సరి చూపిస్తాను, ఇంత నీట్గా ఉంచుంది కదా. చూడండి ఇవన్నీ ఎక్స్ట్రావి కట్ చేసేసుకోవాలి. తీసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇది ఈ శారీకి కొద్దిగా ఈ బ్లూ కలర్ ఉంది, ఈ బ్లూ కలర్ది వేద్దాం అనుకుంటున్నా పైపింగ్. నేను బ్లూ కలర్ కలిసింది కొంచెం ఇలాంటిది, ఇది వేసేస్తే బాగుంటుంది అనుకున్నా. పైపింగ్ వేసేస్తాను. ఇది పైపింగ్ చాలా సైజులో భలే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. థ్రెడ్ వేస్తాను, థ్రెడ్ అయిపోకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ పైపింగ్. ఇట్లా చక్కని పీస్తోనే బాగా నీట్గా వస్తుంది, మీద తిరగదు. రౌండ్ పీస్తో రౌండ్గా వస్తుంది కానీ ఫ్రెండ్స్ అది కొన్ని చోట్ల పైకి ఇట్లా ఎలక పడడం అలా అవుతుంది. ఈ చక్కని పీస్తో అయితే ఎలకకి పడదు, అలాగే ఉంటుంది. మనం మెడ తిరగడం అలాంటిది ఉండదు. ఇంతకుముందు నేను కూడా క్రాస్ పీసే యూజ్ చేసేదాన్ని, దాని అమ్మడి మళ్ళీ హెమ్మింగ్ చేయడం, ఎంత హెమ్మింగ్ చేసినా ఒక్కోసారి ఇట్లా వెళ్తుంది. అంత నెక్ మనకు నీట్గా కనపరాదు, సరిపోతుంది అనుకున్నా. ఇప్పుడు నెక్ కొలుసుకొని ఫ్రెండ్స్ ఒకేసారి నెక్ కొలుసుకొని మనం అలా మన నెక్ ఎంత ఉందో అలా కొలుసుకోవాలి.
పోసుకుంటే తక్కువ వస్తుంది, కొద్దిగా సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది. కొద్దిగా తగ్గింది రౌండ్ వెనకాల కొద్దిగా రౌండ్ తీయాలి కదా మనము, కొద్దిగా అటాచ్ చేస్తాం. షర్ట్ అనేది షర్ట్ అట్టిస్తాను, ఎక్కువ ఏమో అవసరం లేదు, కొద్దిగా ఇట్లా ఈ మాత్రం కట్ చేసుకుంటే ఇంకా మిగులుతుంది. ఇదేనా కానీ కట్ చేసుకుందాం ఒకసారి, జాయిన్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా మళ్ళీ అప్పుడు కుట్టిన తర్వాత మళ్ళీ స్టాప్ చేయాలి కదా మిషను, ఇప్పుడు చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. చాలా పీసులు ఈ క్లాత్ కూడా పీసు వేయించడండి. ఇప్పుడు తగ్గి అప్పుడే ఎంత పీసులు వేసింది, నాకు ఎంత వేసాల్సి ఇలా పీసులు వేసి జాకెట్ చూడండి కుట్టాలంటే అలాగే సుందరంగా నీట్గా ఉంటుంది. అట్లే సమ్మర్లో కువైట్ జాకెట్లు అయితే చాలా బాగుంటాయి కట్టుకోవడానికి. మీకు శారీలో బ్లౌజ్ అలవాటు పడే మనం ఇదే కావాలనుకుంటాం. మీకు కొద్దిగా వెనకాల తీద్దాము, కొద్దిగా తీసుకుంటాను నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది. మనం మీకు సన్నగా ఉంటే లుక్ జాకెట్ చూడండి, దీనికి ఈజీగా ఎట్లా నీట్గా వస్తుందో ఇది కొంచెం ముగ్గలు వేసిన అట్లా ఉంది. నేను ఇది లైనింగ్ వేసేటప్పుడు పలక మెడలాగా వేస్తాను ఫ్రెండ్స్, తర్వాత స్టిచ్ ఇప్పేస్తాను నీట్గా. చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ చేస్తాను, ఇప్పుడు పైపింగ్ చేసినాక చూద్దాం ఎంత బాగా వస్తుంది. ఇట్లా మీకు దగ్గర ఇలా ఇట్లా కొద్దిగా వదులుకొని ఇలా మడవాడి దీనికి రఫ్ చేస్తుంది. ఇట్లా నేను రఫ్ అంటున్నావు అనుకున్నారు, రఫ్ ఉంటేనే బ్లౌజ్